హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. మనం మొన్న వినాయక చవితికి పాలవిల్లుకి ఇలా మనం మొక్కజొన్న పత్తులను కడుతూ ఉంటాం కదండి. అవి ముదిరిపోయి ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు. అటువంటప్పుడు ఇలా వడలుగా వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అవి వేస్ట్గా చేయనవసరం లేకుండా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ మొక్కజొన్న వడలను ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఇలా మొక్కజొన్న పత్తుల్ని తీసుకోవాలి. ఇవి నాటు మొక్కజొన్న పత్తులు, స్వీట్ కార్న్ కాదు. వీటిని ఇలా మనం గింజలను తీసేసుకుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ముదరవి అయితే కనుక 2 గంటలు సరిపోతాయి. అదే లేతగా ఉన్న గింజలు అయితే కనుక మనం నానబెట్టుకోకుండా వెంటనే కూడా చేసేసుకోవచ్చు. ఈ పాలవిల్లుకి కట్టిన మొక్కజొన్న పత్తులే కాదండి, నార్మల్గా మనకు దొరికే నాటు మొక్కజొన్నతోనైనా కూడా ఇలా వడలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, నేను ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఎందుకంటే నేను తీసుకునే మొక్కజొన్న పత్తులు మరీ లేతగా లేవు, మరీ ముదరగా లేవు. ఇలా మనం విరిచి చూస్తే ఈజీగా విరిగిపోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకుని ఓన్లీ గింజలను ఒకటి ఉంచుకోవాలి. మనం ఈ వడల ప్రిపరేషన్లో వాటర్ అస్సలు వాడకుండా ఉంటే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే 3 పచ్చిమిర్చి, తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను ఇలా తొక్కవలుచుకుని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ముందు వీటిని గ్రైండ్ చేసేసుకుని తర్వాత మొక్కజొన్న గింజలను వేసుకుంటే కనుక మనకు మరీ మెత్తగా అవ్వకుండా కచ్చాబచ్చాగా బాగుంటుంది. ఇలా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే మనకు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని పల్సిచ్చుకుంటూ వాటర్ ఏమీ వేయకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం వాటర్ ఏమీ వేసిన అవసరం లేదు, వాటర్ వేస్తే కనుక మళ్ళీ పల్చనైపోతుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుని మొక్కజొన్న పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యపు పిండి, అలాగే 2 టీ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఈ బియ్యపు పిండి శనగపిండి కూడా మనం పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చాప్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి, వరిపిండి కూడా ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. మరీ ఎక్కువ వేసేస్తే కనుక మనకు ఫ్లేవర్ అంత బాగుండదు, క్రిస్పీగా కూడా రావు. ఈ వడలు మనకు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాను వేసుకోవాలి. ఒకవేళ చాట్ మసాలా అవైలబుల్గా లేకపోతే గరం మసాలానైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా. ఇప్పుడు వీటిని హీట్ అవుతున్న ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. చూసారు కదండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మిశ్రమం ఇలా బాల్లా తీసుకుని అరచేతిలోకి వేసుకుని తర్వాత వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు వడ షేప్ వచ్చేస్తుంది. మీకు కావాలి అనుకుంటే మధ్యలో హోల్ పెట్టి గారెలాగైనా కూడా వేసుకోవచ్చు. ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్నీ కూడా ఈ వడల్ని ఇలా వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్లో ఉంటే కనుక మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉండి హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకుంటే కనుక మనకు పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల వరకు ఫ్రై అవ్వవు. అందుకని మీడియం ఫ్లేమ్లో నిదానంగా 2 వైపులకి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, వడలను ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి ఇలా స్నాక్ లాగా చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు 2 వైపులా కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రిప్ కింద కూడా ఆయిల్కి సరిపడినన్ని ఇలా వడలను వేసేసుకుని ఫ్రై చేసుకోవడమే. మనకు ఎన్నైతే వడలు అవుతాయో అన్నీ కూడా ఇలా వేసేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని నచ్చితే కనుక టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి.
చూసారు కదా ఫ్రెండ్స్, మొక్కజొన్న వడలు. మీరు కూడా ఈ రెసిపీని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.